అమ్మ నమస్తే, మీ పేరమ్మా? ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం పనితీరు పట్ల మీరు సంతోషంగా ఉన్నారు అసలు? సంతోషంగా అంటే చంద్రబాబు ప్రజలు మోసం చేశారు, మోసపూరిత హామీలతో గెలిచారు అంటున్నారు, ఏం చెప్తారు మరి? అలా చేసేవాళ్ళు అయితే అప్పుడు ఓడిపోయేవాడు కాదు. మోసపూరితంగా చేసే పని అయితే అప్పుడు ఓడిపోయేవాడు కాదు. అంటే చంద్రబాబు 420 కేసు వేయాలంటారు, మోసం చేశారని జగన్ అన్నోళ్ళకి 420 అని తెలిసింది కదండి. 420 అయితే ఇలా ఎందుకు ఉంటుంది, ఎప్పుడో బాగుపడేవాళ్ళు. గతంలో ఎలా ఉండదమ్మా జగన్మోహన్ పరిపాలన, ఎలా ఉన్నారు మీరు అసలు? చాలా ఇబ్బందులు పడ్డాము. మా బిజినెస్ ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయి, మా హస్బెండ్ని కూడా కోల్పోయాం, మా వ్యాపారాలు తగ్గిపోయి. అంటే ఇంకా మాట్లాడుతున్నారు కదా, ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మళ్ళీ జగన్నే కావాలని కోరుకుంటున్నారు నిజాన్ని? లేదండి, ఎవరు అనుకోవట్లేదు. అనుకుంటే వాళ్ళ కర్మ అంతే. ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడని మీరు జగన్ కోరుకోవట్లేదు అంటున్నారు? అది ప్రజలకు తెలుసు అండి, ప్రజలకు తెలుసు ఏం చేశారో ఏం చేయలేదు. చంద్రబాబు గారు ఏం చేశారో మనందరికీ తెలుసు. హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో మన అమరావతి కూడా అలా డెవలప్ అవుద్దని ఆయన అందరినీ కోరుకున్నాం కావాలని. నేను అసలు నా ఓటు హక్కు వచ్చిన కాంచి నేను తెలియజేశాను తప్ప ఎవరికి వేయలేదు. ఎందుకు చంద్రబాబు అంటే అంత నమ్మకం ఏంటి అసలు మీకు? చంద్రబాబు అంటే కదా, తెలుగుదేశం అంటే నమ్మకం. అదండి, మా రామారావు గారు కానించి కూడా నేను ఆయనకే ఓటేసాను. ఇప్పుడు ఈ వార్డులో ఎవరు నిలబెట్టినా నేను ఆ సైకిల్కే వేస్తాను. తెలుగుదేశం నమ్మకం, అంత ఇష్టం. అదండి. మరేంటి చంద్రబాబు పథకాలు అవ్వట్లేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలే బాగున్నాయి, చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమి అమలు కావట్లేదు అని చెప్పి పథకాలు ఏమి రావండి. మాకు ఆ పథకాల సంగతి తెలియదు. మాకు ఏమీ రావు, మాకు కార్డు ఏమి ఉండదు కదండి. అంటే ఏం చెప్తారమ్మా డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే చంద్రబాబు వచ్చాక డెవలప్ అవుతుందా? అవుతుందండి, కంపల్సరీ అవుతుంది. అందరూ మళ్ళీ ఆయనే గెలిపించుకుంటే బాగుపడతాం, లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటే మళ్ళీ పోతాం. ఎందుకంటే తెలిసిందే కదండి, పోతున్నాయి కానీ అన్ని స్కామ్లు బయటపడుతున్నాయి కదా. అంటే స్కాముల్లో కూడా చంద్రబాబే దోచుకున్నాడు, గతంలో జగన్మోహన్ రెడ్డి దోచుకోలేదు. ఇక్కడ ఎందుకుంటారు, దోచుకుంటే ఎప్పుడో వెళ్ళిపోయి అక్కడే ఉండాలి ఢిల్లీలో. అంటే ఈరోజు లోకేష్ కూడా ఏదైతే బయట దేశాలకు వెళ్తా ఉన్నాడో అక్కడ దోచుకున్న మొత్తం బ్యాగుల్లో హెలికాప్టర్లో ఇంటికి తీసుకొచ్చి పెడతా ఉన్నారు అని చెప్పి పేరునాని మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు మరి దాని గురించి? అది వాళ్ళు అట్లా చేసి ఉంటారు, అందుకని వాళ్ళకి అలా అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయట్లేదు అలాగే మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. వాళ్ళు దోచుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా దోచుకుంటారేమో అనిపిస్తుంది. దోచుకుంటే ఇలా చేయరుగా, ఇంత అభివృద్ధి అవ్వదు కదండి. అంటే అమ్మా జనాలు నమ్మి ఆయనకి మళ్ళీ ఆయనే గెలిపిస్తే బాగుపడతామండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటే మళ్ళీ పోద్ది. మరి ఏం చెప్తారు? సీఎంగా రాజధాని లేదు ఏమండి, ఇప్పుడు దాకా ఆ ఊరు తిరుగుతున్నాం, ఇప్పటికి ఒక రాజధాని లేదు. రాజధాని కావాలంటే మనకి చంద్రబాబు గారే ఉండాలి. మరి దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు, ప్రపంచ స్థాయి రాజధాని మనకు అవసరం అని చెప్పి అంటున్నాడు, ఏం చెప్తారు మరి దాని గురించి? అట్లా అనుకుంటే ఇంక మరి ఆయనకి ఇల్లు ఎందుకండి, ఏ రోడ్డు మీద అయినా ఉండొచ్చు. మరి సీఎంగా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందమ్మా? సీఎం స్థాయిలో ఉండి ప్రతి నెల 1వ తారీఖున ప్రతి ఇంటికి సామాన్య ఇంటికి వెళ్ళి ఫంక్షన్స్ ఇవ్వటం, లేదా ప్రజల్లో మమేకం అవుతున్నారు చంద్రబాబు నాయుడు కంపల్సరీ. ఆయన అందరిలాగా తెరలు కట్టుకొని తిరగట్లేదు, చక్కగా జనాల్లోకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయన ఉన్నంతసేపు సెక్యూరిటీగా జనాల్ని ఇబ్బంది పెట్టట్లా, ఆయన అందరిలో మామూలు మనిషిలాగా వస్తున్నారు, వెళ్తున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి తిరిగాడు, చెట్లు నరికేసుకొని పరదాలు కట్టుకొని తిరిగాడు. అదండి. అంటే అనుకున్నారమ్మా చంద్రబాబు ఇలా ప్రజల్లో తిరుగుతారు, ప్రజల్లో ఒకరై తిరుగుతారని చెప్పి మీరు అనుకున్నారు అసలు? అనుకున్నాం, ఆయన మొదటి నుంచి అలాగే తిరుగుతారు, అలాగే చేస్తారు. మరి ఫైనల్గా మీకు ఏ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు 29లో? ఎప్పుడు నేను ఇదే కోరుకుంటా. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అసలు? ఆయనకి ఇచ్చిన శాఖలో పంచాయతీ రాజ్లో కానీ మన్యం జిల్లాలో రోడ్లు చూడలేదు ఇన్నాళ్ళు. ఆయన దీపం తప్ప లైట్లు తెలియని చోట్ల, ఇలాంటి చోట్ల ఆయన సొంత నిధులు పెట్టి వాళ్ళకి బ్లాంకెట్స్ ఇవ్వడం, చెప్పులు, వాళ్ళకి అసలు చెప్పులు అంటే కూడా ఏంటో తెలియదు, అలాంటి చోట చెప్పులు ఇవ్వడం. మళ్ళీ పల్లె పండుగ, ఒకే రోజున చాలా చోట్ల పల్లె పండుగలు చేశారు. ఇవన్నీ ఆయన చెప్పడం కన్నా చేసి చూపిస్తారు అని నమ్ముతారు. అంటే ఓ పక్క పవన్ కళ్యాణ్ ఎంత అభివృద్ధి చేస్తారని చెప్పి మీరు అంటుంటే, కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఏదైతే అధికారంలో లేకముందు మాట్లాడిన మాటలకి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మాటలకి చాలా తేడా ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అన్న మనిషి ఈ రోజున ప్రభుత్వంతో కలిసిపోయి పనిచేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు మరి? పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్రం ముందు తర్వాత నేను అనుకునే మనిషి. ఆయన్ని తగ్గించుకొని ముందు రాష్ట్రం బాగుపడాలి అనుకొని కూటమిలోకి వచ్చిన తర్వాత ఆయన గవర్నమెంట్తో కలిసి ప్రతి రూపాయి ప్రజలకి చేరాలి అన్న విధంగా ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అది ఈ మనం లబ్ధి పొందుదాం అన్న వాళ్ళకి అది ఎప్పటికీ అర్థం కాదు అని మేము భావిస్తున్నాం. ఇళ్ల స్థలాల పంపిణీలో కూడా గతంలో జగన్మోహన్ హయాంలోనే అవి మొత్తం ఇచ్చేశారు. కానీ చంద్రబాబు వచ్చాక అవేవో నేనే ఇస్తున్నాను ప్రజలకి అని చెప్పి ఇది చెప్పుకుంటున్నాడు, ప్రచారం చేసుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామందికి మామూలుగా జగన్ గారు ఇల్లు ఇచ్చారండి. జగన్ గారు ఇల్లు ఇచ్చినప్పుడు చాలామంది ఇల్లు కట్టుకోలేక అలా ఉండిపోయారనమాట. ఇల్లు కట్టుకోలేక అలా ఉండిపోయిన వాళ్ళకి లోన్స్ కానీ ఇవ్వలేదు, పట్టాలు పెట్టుకుని లోన్లు ఇస్తామని అన్నారు. పట్టాలు పెట్టుకుని అతను ఇచ్చిన స్థలం పట్టాలు పెట్టుకుని అతను చాలామందికి లోన్లు ఇచ్చారు అని విన్నాను నేను. అయితే ఇప్పుడు స్టిల్ ఈరోజు మాది పెనమలూరు నియోజకవర్గం అండి. మా ఎమ్మెల్యే గారు బొడే ప్రసాద్ గారు ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన కాలనీ వణుకూరు అండి, ఊరి పేరు వణుకూరులో జగన్ గారు ఇచ్చిన కాలనీలో 2.5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు లోను మనీ శాంక్షన్ చేశారండి. ఇప్పుడు ఇది ఇచ్చారనమాట. 2.5 లక్షలు ఇచ్చారు ఇల్లు కట్టుకోమని, జగన్ ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోమని. అంత మంచి గవర్నమెంట్ అనమాట ఇది. ఎందుకంటే జగన్ ఇచ్చాడులే మాకెందుకు అనే దానికి లేదు. జగన్ ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి మనకి అవకాశం డబ్బులు లోన్ ఇచ్చారంటే డబ్బులు ఇచ్చారంటే 2.5 లక్షల మామూలు ఇష్టమే చెప్పండి మీరు? మామూలు ఇష్టం కాదుగా. ఫైనల్గా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా? మీ అభిప్రాయం ఏంటి అసలు? అందులో డౌటే లేదండి. మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది. డౌట్ లేదు, అసలు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. 1% కూడా అక్కర్లేదు. వీళ్ళందరూ ఇలాగే మరుగుతానే ఉంటారు. అంటే మరగపోతే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎలా అవుతారు? మాట్లాడుతూనే ఉంటారు. తప్పేం లేదు. వాళ్ళు ఆశపడటం తప్పులేదు, వాళ్ళు కళ్ళగంటం తప్పులేదు, తప్పని అనేదానికి లేదు. మనకి కళ్ళగానే ఇది మనకు స్వతంత్రం లేకుండా ఎలా ఉంటుందండి? వాళ్ళు ఆశపడతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ లాస్ట్కి వచ్చేది మాత్రం మళ్ళీ కూటమి గవర్నమెంటే. ఎందుకంటే అందరికీ నచ్చింది గవర్నమెంట్.